మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం యొక్క చివరి మాట, నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతులు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఆ మూలముగా అనగా కింద ఫుట్ నోట్లో మనం చూస్తే విశ్వాసము చేత, నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును. నీతిమంతుడు ఎవరు అనగా ఆయన నామమును నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఆయనను అనుసరించడానికి ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని ముందుకు సాగుతున్న వారు నీతిమంతులు. అయితే వీరి యొక్క నీతి ఎలాగా జీవన గమనంలో ముందుకు సాగింపచేస్తుంది అంటే విశ్వాసము మూలముగా. ఏమిటి నీతిమంతుల యొక్క విశ్వాసము, క్రైస్తవుని యొక్క విశ్వాసము ఏమిటి అని మనం చూసినట్లయితే, దేవుడు ఈ లోకానికి పాప క్షమాపణ నిమిత్తం శరీరధారిగా ఈ భూమి మీదకు వస్తాడు. ఆయన వచ్చి తన జనుల పాపము నిమిత్తం ఆయన మరణాన్ని వహించి శిలువ యాగమై మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధరణుడవుతాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం ఏమిటి అంటే ఆయన పునరుద్ధరణుడయ్యాడు. మరలా ఆయన మేఘాలలో దహించు అగ్నిగా రాబోతున్నాడు. మేఘాల్లో ఆయన తన ప్రియుల కొరకు రాబోతున్నాడు. ఇది క్రైస్తవుని యొక్క విశ్వాసంలో ఉన్న 2 అధ్యాయాలు. మొదటి అధ్యాయము అయిపోయింది, జరిగిపోయింది. 2వ అధ్యాయం జరుగునయ్యున్నది. ఇప్పుడు ఈ నీతిమంతుల అనగా క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏమిటి అంటే ఆయన మేఘాల్లో వస్తున్నాడు. ఆయన తన జనులను ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆయన తన ప్రియులను విడిచిపెట్టడు, మర్చిపోడు అనేది విశ్వాసం. ఈ విశ్వాసమును గురించి పాత నిబంధనలో మనం హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లే ఈ విషయాలను క్రొత్త నిబంధనలో కేవలం 3 సార్లు రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం. అది రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడినది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును బ్రతుకును అని అంటూ విశ్వాసము మూలంగా అంతకంతకు విశ్వాసం కలగడానికి దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును మరియు విశ్వాసం ఎదుగునట్లుగా ఆ విశ్వాసమే మరలా అంతకంతకు బలము కలుగునట్లుగా నీతి యందు బయలుపరచబడుచున్నది. చాలా అర్థం కానట్లుగా స్పష్టముగా దానిలో ఉన్నటువంటి వివరణను అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. విశ్వాసం ఏంటి, విశ్వాసం ఎలా బలపరచబడుతుంది అంటే అది విశ్వాసము చేతనే బలపరచబడుతుంది. విశ్వాసం ఏంటి, విశ్వాసం దేని ద్వారా బలపరచబడుతుంది అంటే నీతి యందు బయలుపరచబడుతూ బలపరచబడుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, నీతి మరియు విశ్వాసము అనే విషయాన్ని ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. నీతిమంతుడుగా ఉండాలి మరియు విశ్వాసము కలిగి ఉండాలి. నీతి లేకుండా విశ్వాసము వ్యర్థము, లేదా విశ్వాసము కలిగి నీతి లేకపోతే అది వ్యర్థము. నీతియు విశ్వాసము 2 కలిగిన జీవితమే క్రైస్తవ జీవితం. మరియు 2వసారి ఈ యొక్క మాటను మనం గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే, ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ధర్మశాస్త్రము చేత ఎవ్వరూ నీతిమంతులుగా మార్చబడరు. నిజమే, ప్రతి వారు పాపులుగానే కనపడతారు. అయితే నిజముగా పాపమును ఒప్పుకొని క్రీస్తు రక్షకుడు అంగీకరించిన తర్వాత అతడు విశ్వాసం మూలంగా నీతిమంతుడని ఎంచబడతాడు. అదే మాట మరలా విశ్వాసం ఉంటే నీతిమంతులుగా మార్చబడతారు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తారు. ఒకదానికి ఒకటి కలగలుపుకొని కలయికతో క్రైస్తవ జీవితం ముందుకు సాగుతుంది. మరియు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషించదు. అయితే మనము నశించుటకు వెనుతీ వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ మరొక కోణమును మనం చూస్తాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని చెప్తూ ఆ విశ్వాసం ఎలాగ జీవించాలి, దేన్ని పొందుకొని జీవించాలి, నీతి ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. ఆత్మ చేత నింపబడిన వారై విశ్వాసంతో ముందుకు సాగాలి. ఒకవేళ విశ్వాసం విడిచిపెట్టి ఇక యేసయ్య రాడు, యేసయ్య మరణం లేదు, పునరుత్థానం లేడు, అసలు క్రీస్తు లేడు, ఆయన 2వ రాకడ లేదు అని ఆ విశ్వాసం విడిచిపెట్టి మరలా లోకం వైపు తిరిగితే, క్రీస్తును విడిచి లోకం వైపు తిరిగితే అతని యందు దేవుని పరిశుద్ధాత్మ సంతోషించదు. దేవుని ఆత్మ అతని విడిచి వాడిని వెదిలిపోతుంది కనుక అతనికి దుఃఖము, శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39లో మనము నశించుటకు వెనుతీ వారము కాము, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును, అతడు ఆత్మను రక్షించుకోవడానికే ముందుకెళ్తున్నాడు. ఆత్మ రక్షించబడాలనే విశ్వాసం, ఆత్మ రక్షించబడాలని నీతి కలిగి ఉన్నాడు.
దేవుని రాజ్యంలో చేర్చబడాలనే నీతి కలిగి ఉన్నాడు, దేవుని రాజ్యంలో చేర్చబడాలనే విశ్వాసం కలిగి ఉన్నాడు. అయితే ఒక్కసారి వెనకడుగు వేస్తే, నాగటి మీద చేపెట్టి వెనుకడుగు వేస్తే దేవుని ఆత్మ సంతోషం ఉండదు. అతనిలో ఉన్నటువంటి ఆత్మ నాశనానికి దావతిస్తుంది, నాశనానికి చేరువవుతుందని స్పష్టంగా రాయబడి ఉన్నది. కనుక మన ఆత్మను రక్షించుకోవడానికే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నాడంటే ఏం ఉపయోగం అండి? ఇప్పుడు నీతి ఎందుకు, మాకు విశ్వాసం ఎందుకు అంటే మనలో ఉన్న ఆత్మ రక్షించబడడానికి ఈ నీతి విశ్వాసం రక్షించబడాలనే ఈ యొక్క క్రైస్తవ జీవితం. ఒక్కవేళ ఇది లేదు, ఇదంతా అబద్ధం అని వెనుకడుగు వేస్తే అతని యందు పరిశుద్ధాత్మ నిలిచున్నాడు. వారికి శ్రమలు దుఃఖం విస్తరిస్తూ ఉంటాయి మరియు వారి ఆత్మ నాశనానికి చేరువవుతుంది, రక్షణ వారికి దొరకదు. కనుక మనం విశ్వాసము నీతి అనేటువంటి విభాగంలో ఒక ప్రత్యేకమైన కోణాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మను మనకు సహాయం చేశాడు. రోమేలు రాసిన పత్రిక మరియు గలతీలు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రికలో 3 విషయాలను మనం చూసాము. విశ్వాసము వృద్ధి చెందాలంటే విశ్వాసము చేతనే వృద్ధి చెందుద్ది అని, దానికి ఆ బలము నీతి ద్వారా బయలుపరచబడుద్దని, మరియు ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు నీతిమంతులుగా మార్చబడరు గాని విశ్వాసము చేతనే నీతిమంతులుగా మార్చబడుతున్నారని, మరియు ఆత్మను రక్షించుకోవడానికి ఈ విశ్వాసము నీతి కలిగి ఉన్నాం అని మనం 3 విషయాలు ధ్యానించాం. కనుక క్రైస్తవుడు నీతి విశ్వాసము 2 కలిగి ఉంటేనే బ్రతుకుతాడు, ఈ లోకంలోను మరియు పరలోక రాజ్యంలోను. అనగా క్రైస్తవ జీవితంలో నీతి మరియు విశ్వాసము అనేది కాయిన్ కి ఉండేటువంటి 2 కోణాలన్నమాట. ఒక కాయిన్ కి ముందు వెనక ఎలా ఉంటుందో అట్టి విధంగా క్రైస్తవునికి ముందు వెనక నీతి విశ్వాసం అనేది కలిసి ఉండాలనేది ఈ యొక్క వాక్య భాగం. నీతి విశ్వాసం లేకపోతే జీవించలేడు. క్రైస్తవ జీవితంలో జీవన నాడీ వ్యవస్థ పనిచేయదు. అతని శ్వాస నిశ్వాసలు నిలిచిపోయినట్లే. జీవించుచున్నా ఉన్నటువంటి పేరు మాత్రం ఉంటుంది కానీ అతడు క్రీస్తును విడిచిపెట్టి వెనుతీసిన నాడే అతను మరణించాలని వాక్యం సెలవిస్తుంది. అతని ఆత్మ రక్షణకు దూరం అయిపోయిందని మనం తెలుసుకోవచ్చు. కనుక నీతి విశ్వాసం 2 కలగలుపుకొని 2 పెనవేసుకొని కలిగిన క్రైస్తవ జీవితం మాత్రమే నిజమైనటువంటి రక్షణను కలిగి పరలోక రాజ్యానికి చేర్చబడుతుంది. ఈ వాక్యం అంటే మీతోను ప్రభు సెలవిస్తున్నారు. ఒకవేళ మీరు రక్షించబడకపోతే, లేదా నీతి కలిగి విశ్వాసం లేకపోతే, లేదా విశ్వాసం కలిగి నీతిమంతులుగా మార్చబడకపోతే బ్రతకడానికి సాతానుగాడు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ దారిని మూసివేసాడని అర్థం. ఒకవేళ బ్రతుకుతున్నామని వారిలో నీతి గాని విశ్వాసం గాని లేకపోతే, అనగా రక్షణ గాని దేవుని వాక్య ధ్యానం గాని ప్రార్థన గాని లేకపోతే, వారు జీవిస్తున్న పేరు ఉంది కానీ వారు నిజమైనటువంటి రక్షణలోకి నడిపించబడలేదు అన్నటువంటి మాట ఎంతో వాస్తవం. కనుక నీతి, దేవుని యందు రక్షించబడిన వారు, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కడగబడిన వారు, 2 విశ్వాసం, ఆయన మేఘాల్లో వస్తున్నాడు అనేటువంటి విశ్వాసం, ఈ 2 కలిగి మీరు జీవించి నిజ క్రైస్తవునిగా ముందుకు ఈ యొక్క ఆత్మీయాత్రలో ముందుకు సాగుతూ దైవ ఆశీర్వాదాలను పొందుకోవాలని ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపచేయునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కన్ను మూసట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభావ వర్గని కృపలో భద్రపరిచే వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని నీతిమంతులుగాను విశ్వాసంలోనూ 2 విషయాల్లో మీరు వారిని ఆశీర్వదించండి. వారిని జీవింప చేయడానికే మీరు ఈ భూమి మీదకి దిగి వచ్చారు, శరీరధారిగా మీరు వచ్చారు. అయ్యా, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ ఏ ఒక్కరు కూడా నశించిపోక రక్షించబడాలని మీరు నిశ్చయించారు. కనుక ప్రతి వారు నీతిమంతులుగాను నీతి కలిగి విశ్వాసంతోనూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. దయచేసి ఈ మాటలు వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. సాతాను ఏమాత్రం దొంగిలించకుండా రక్షణ లేని వారు రక్షించబడి, నీతిమంతులుగా మార్చబడిన వారు నీతిమంతులుగా మార్చబడిన వారు విశ్వాసంలో ముందుకు సాగుతూ ఆత్మ రక్షించబడేంత వరకు, నీరు అక్కడ పర్యంతం వరకు వారి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి వర్ధిల్లినట్లుగా, విశ్వాసం అంతకంతకు వర్ధిల్లినట్లుగా సహాయం చేసి దీవించి ప్రతి అవసరం అక్కరు నీ మహిమ తీర్చమని, వారి కోరికలు తీర్చి, వారి హృదయ వాంఛను తీర్చి, హృదయంలో సంతోషాన్ని, పెదవుల మీద నవ్వులు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.